ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఆయనకు వెళ్ళవలసిన ప్రభావ మహాత్యమును మనము ఆపాదిద్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. మొదటి నుండి 10 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపు. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను గదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టుకట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు, నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి వద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, నిత్యుడా, సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువా, మహిమగల మా ప్రభు, మీ ఘననామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ఉన్నతుడవు, సర్వోన్నతుడవు. మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాము. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని, బలహీనుడను అల్పుడనైన నన్ను ఆదుకొని బలపరచి ఉపయోగించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ 34వ అధ్యాయములో ముఖ్యముగా కాపరులను గూర్చిన విషయాలు వ్రాయబడ్డాయి. ముఖ్యముగా కాపరులను గూర్చిన విషయాలు వ్రాయబడ్డాయి. ఈ అధ్యాయములో 31 వచనం వ్రాయబడింది. ఈ అధ్యాయంలో 31 వచనం ఉన్నది. మొదటి నుండి 10 వచనాలు, 1 నుండి 10 వచనాలు చెడు కాపరులను గూర్చిన వివరం వ్రాయబడింది. అలాగే 11 నుండి 16 వరకు
మంచి కాపరుల కొరకు వ్రాయబడింది. అదే విధంగా 17 నుండి 22 వచనాలు తీర్పును గూర్చి వ్రాయబడింది. 17 నుండి 22 వచనాలు తీర్పును గూర్చి వ్రాయబడ్డాయి. ఇక 23 నుండి 31 వచనం కాపరి అయిన మెస్సియా కొరకు వ్రాయబడింది. మెస్సియా కొరకు వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన ఈ మాటలను మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయములోనున్న కాపరులు ఇశ్రాయేలీలకు వారు కాపరత్వం చేసిన పరిస్థితులు ఉంటాయి. ఇశ్రాయేలీలు చెరకు పోకముందున్న రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలనై ఉన్నారు. అవును కదా? ఇశ్రాయేలీలు చెరకు పోక ముందు ఎవరున్నారు? రాజులు, తర్వాత అధిపతులు, అదే న్యాయాధిపతులు, రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలునై ఉన్నారు. ఇందులో కొన్ని సత్యాలు మనము గమనించాలి. మనము 1 నుంచి 10 వచనాలలో చెడు కాపరులు అనుకున్నాం కదా. మనం ఒక 3 ప్రశ్నలు వేసుకుంటే సంగతి సులువుగా ఉంటుంది. దేవుని వాక్యములో సులువుగా ఉండే పద్ధతి. ఈ కాపరులు ఎవరు? చెడు కాపరులు అనుకుంటున్నాం కదా. ఇశ్రాయేలీలు చెరకు పోక ముందు రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు. ఇందులో కొన్ని సత్యాలు మనం వింటున్నప్పుడు, 1 కాపరులు ఎవరు, 2 కాపరుల లక్షణములు, 3 కాపరుల శిక్ష. 1 కాపరులు ఎవరు అంటే రాజులు ఇశ్రాయేలీలకు కాపరులు. గొర్రెలు మనుషులే. కాపరులు ఎవరు? అందులో రాజులు ఇశ్రాయేలీలకు కాపరులు, గొర్రెలు మనుషులే. 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు అన్నాడు. కీర్తన 79:13. కీర్తన 79:13. అలాగే యోహాను సువార్త 10:16. ఇశ్రాయేలీల కాపరులు రాజులు. కీర్తన 78:70 నుండి 72. దావీదును దేవుడు పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి ఆయన ప్రజలైన యాకోబును, ఆయన స్వాస్యమైన తన ప్రజలను మేపుటకు ఆయన పిలిచాడు అనే విషయం ఆ భాగంలో వ్రాయబడింది. దేవుడు దావీదును కోరుటను, ఇశ్రాయేలీలను మేపుటకే అతనిని ఇక్కడికి రప్పించెను అని అక్కడుంది. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించాడు, ఇశ్రాయేలును మేపుటకు రప్పించాడు. అయితే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను అని అక్కడ వ్రాయబడింది కదా. యథార్థ హృదయుడై వారిని పాలించెను.
ఇక్కడ దావీదు కాపరిగా కనబడుతున్నాడు. దావీదులో పుట్టిన రాజులందరూ కాపరులే. దావీదులో పుట్టిన రాజులందరూ కాపరులే. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు అన్నాడు. నాకిష్టమైన కాపరులు నేను నియమిస్తా మీకోసం అన్నాడు. కనుక కాపరులు ఎవరు? రాజులే. బి యాజకులు, ప్రవక్తలు, కాపరులు. యాజకులు, ప్రవక్తలు, కాపరులు. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 20వ చరణాన్ని చదువుకుందాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అన్నాడు. మోషే అహరోనుల చేత నీవు ప్రజలను మందవలే నడిపించితివి. ఇప్పుడు వారెవరో మనకు అర్థమైంది. మోషే ప్రవక్త, అహరోను యాజకుడు. మోషే ప్రవక్త, అహరోను యాజకుడు. ఈ వాక్యములను బట్టి చూచినట్లయితే రాజులు, ప్రవక్తలు, యాజకులు ఇశ్రాయేలీలకు కాపరులై ఉన్నారు. ఆ భావముతోని యెహెజ్కేలు ఇక్కడ కాపరులని మాట్లాడుచూ ఉన్నాడు. అర్థమైందండి? ఈ భావముతోని యెహెజ్కేలు ఇక్కడ కాపరులను మాట్లాడుచున్నాడు. పాత నిబంధన కాపరులను గూర్చి ధ్యానిస్తూ ఆత్మీయంగా క్రొత్త నిబంధన కాపరులను గూర్చి కూడా మనము కొంత ధ్యానం చేస్తే కాపరత్వమును గూర్చిన విషయాలు మనకు బహుతేటగా అర్థమవుతాయి. కనుక విషయాన్ని తేటగా మనము ఆలోచన చేస్తే పాత నిబంధన కాపరులు, కొత్త నిబంధన కాపరులు వివరాలు మనము వింటే చాలా బాగుంటుంది. సరే, కాపరులు ఎవరు అనేది మనం విన్నాం. ఇక రెండవ పాయింట్కి వద్దాం. కాపరుల లక్షణములు కదా. కాపరుల లక్షణములు. కాపరులు ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం చివరి భాగములో కాపరులు గొర్రెలను మేపవలెను గదా అన్నాడు. కాపరులు గొర్రెలను మేపాలి. 14వ వచనం కూడా మనము చూస్తాం. ఎక్కడట మేపాల్సింది? నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను అన్నాడు. మంచి మేతగల చోట వాటిని మేపెదను. సరే ప్రియులారా, కాపరులు మేపాలి. ఎలా మేపాలో యెషయా భక్తుడు చాలా వివరంగా వ్రాశాడు. 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40:11. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును,
తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తాడు అని చాలా చక్కగా వివరంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కనుక కాపరి మేపే పనిలో ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని వ్రాయబడింది కదా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టి మంచి కాపరి అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. యేసు ప్రభువుకు పేతురుకు మధ్య సంభాషణ జరిగినప్పుడు ఆ సంభాషణలో 15వ వచనం చివరిలో అన్నాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. అవును ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు గమనిస్తే గొర్రె పిల్లలను కాపరి మేపేవాడుగా ఉన్నాడు. మేపాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. ఆస్తి కూర్చదగినది గదా. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది గదా. తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని కూర్చాలి. కాపరులే గొర్రెలను మేపాలి. అర్థమవుతుందండి? ఎంత ఆత్మీయ అర్థాలు ఉన్నాయో చూడండి. కాపరులే గొర్రెలను మేపాలి. ఇంతటి స్థితి కలిగినటువంటి వారుగా ఉండాలి. తల్లిదండ్రులే పిల్లలను పోషించాలి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులను పోషించాలి. సరే, ఇది ఒక ఆత్మీయ అర్థం. అయితే మనము 34వ అధ్యాయములో చూచిన కాపరులు ఉన్నారే, మేపేవారు గారట వారు. మరి వారెవరు? వారు బాధించే కాపరులు, కడుపు నింపుకొను కాపరులు అన్నాడు 2వ వచనంలో. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కడుపు నింపుకునే కాపరులు అన్నాడు. 8వ వచనములో, కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు అన్నాడు. కడుపు నింపుకునే ప్రయత్నమే ఎంతసేపు కాపరుల పని. గొర్రెలను మేపరు అని చెప్పాడు. గొర్రెలను మేపరు, కడుపు నింపుకునే ప్రయత్నమే చేస్తున్నారు. 10వ వచనం,
ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను అన్నాడు. ఎంత తేటగా చెప్తున్నాడు చూడు. కడుపు నింపుకునే వారి స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ గొర్రెలను అక్కడ నుండి తప్పిస్తాడు, మాన్పిస్తాడు. తిండి కాకుండా, ఈ గొర్రెలు వారికి తిండి కాకుండా చేస్తాను. ఏమైనా ఆయనేనండి, మొదటి నుంచి మాకున్నాడు కదా, మరి చంపినా బతికించినా ఆయనేనండి అంటుంటారు ఈ జనం. ఏం చేయమండి, పెళ్లి చేశాడు కదా, ఇక అక్కడికే వెళ్ళాలండి. పెళ్లి చేస్తే అక్కడికి వెళ్ళాలి. ఏమండి, నేను ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్తే మీకు వింతగా అనిపిస్తుంది. అరే, గొర్రెల్ని పట్టించుకోకుండా, విచారించకుండా కడుపు నింపుకోవాలని ఆలోచన చేస్తూ, ఆ గొర్రెలే లాభసాధనంగా ఆలోచన చేస్తూ ఉంటే, ఆ గొర్రెలను మేపకపోతే ఏమవుతాయి ఆ గొర్రెలు? ఇంక సచ్చినా బతికినకి అలా కాలం అక్కడేనండి. మా వాళ్ళు భలే చెప్తుంటారు. చచ్చినా బతికినా ఇంకా అక్కడే పడి ఉంటామండి. పడుండు పడుండు. మీకా గ్రంథములో 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మీరు చదివితే, మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనము చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమంట? వీరు లంచము తీసుకొని తీర్పు చేసి న్యాయములను కప్పివేయుచు, జీవము కొరకు బోధలు చేయుచు, స్వార్థపరులై ఆస్తి సంపాదించ చూచుచున్నారు. ఏంటండి? వారు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు శోధ చెప్పుదురు అన్నాడు. ఆస్తి సంపాదించడానికి. అయ్యో, విచారం. దేవుని మాట గమనించాలి మనం. లంచం తీసుకొని తీర్పు చేస్తారట, న్యాయాన్ని కప్పివేస్తారట, జీవము కొరకు బోధ చేస్తారట, స్వార్థపరులై ఆస్తి సంపాదిస్తారట. గొర్రెలు ఎంత బలైపోతాయి ఇలాగా. కనుక కాపరులు గొర్రెలను మేపవలెను కదా అని వారైతే క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వు తిని బొచ్చు కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు అన్నాడు 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ వచనం. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు అన్నాడు. గొర్రెలను మేపరు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. అలాగే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు. అనగా ఇశ్రాయేలీల మధ్య బోధించినప్పుడు ద్రవ్యము ఆర్జించి పేదలను బానిసలుగా అమ్మి
ఇలాగు తమ కడుపులు నింపుకొందురు అన్నాడు. ఏంటంట? గొర్రెలను అమ్మి లాభం సంపాదించి మాకు బహులాభము దొరికింది, దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటారట. మళ్ళా దేవునికి స్తోత్రం అంటారు వీళ్ళు. జకర్యా గ్రంథంలో ఆ మాట ఉన్నది, 11వ అధ్యాయం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. చంపేసి నిరపరాధులమనుకుంటారట. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు అన్నాడు. జాగ్రత్తగా మీరు గమనించాలి. అమ్మిన వారికి బహుద్రవ్యము దొరికినప్పుడు యెహోవాకు స్తోత్రం అని చెప్పుకుంటారంట. ఎంత విడ్డూరంగా ఉందో చూడు. ప్రియులారా, మనం ఆలోచించాలి. ఇశ్రాయేలుల మధ్య బోధించినప్పుడు వారు రేటు కడతారన్నమాట. ద్రవ్యం ఆర్జించి పేదలను బానిసలనుగా అమ్మి ఇలాగు తమ కడుపులు నింపుకొందురు, అనగా ఆస్తి పెంచుకొనుచు ఇశ్రాయేలీలకు నానా శ్రమలు కలిగించుచు ఉన్నారు. లంచము తీసుకొని తీర్పు తీర్చుదురు. లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టిస్తుందనేది మనం ఎరుగుదాం కదా. లంచం జ్ఞానుల కన్నులకు గురుడితనాన్ని కలుగచేసి నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టిస్తుంది. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23. 3వ అధ్యాయం 14-15 వచనాలు. 3వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రవక్తలు చారెడు యవల కొరకు రొట్టె ముక్కల కొరకు ఆశపడి సోదె చెప్పెను అన్నాడు. ప్రవక్తలు చారెడు యవల కొరకు రొట్టె ముక్కల కొరకు ఆశపడి సోదె చెప్తారట. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 17-23 వచనాలు మనం చదువుకున్నాంలేండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 17-23. అలాగే మీకా గ్రంథం 3వ అధ్యాయం 8-11 వచనాలు. 8-11 వచనాలు. చూసారా ఈ కాపరులు? మనము ఒకటే విన్నాం. కాపరులు గొర్రెలను మేపవలెను గాని వారు మేపరు. రెండవ మాట, కాపరులు బలహీనమైన వాటిని బలపరచవలెను. 4వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు అన్నాడు. 16వ వచనం ఏమన్నాడు? 34:16. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచెదను అన్నాడు. మీరు అలాగూ చేయరు, బలపరచరు బలహీనమైన వాటి, నేను బలపరుస్తా అని చెప్పాడు. 21వ వచనం.
మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నింటినీ పొడిచి చెదరగొట్టెదరు అన్నాడు. ఆ రోజుల్లో కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు అన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నీయు చెదరిపోవచ్చున్నవి. కాపరులు పశుప్రాయులుగా ఉంటే గొర్రెలు వర్ధిల్లతాయా? వర్ధిల్లదు. కనుక గొర్రెల కొరకు యెహోవా యొద్ద విచారణ చేయాలి. కాపరులు ప్రార్థనాపరులుగా ఉండాలని సత్యం మనకిక్కడ చూస్తున్నాం. కాపరులు ప్రార్థనాపరులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, రాజు. ఈ యెహోషాపాతు ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందాడు. ప్రార్థించిన వ్యక్తి గొప్ప విజయాన్ని పొందాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 29 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 29 వచనాలు. మరి నేడు మనము కూడా ఏం చేయాలి? బలహీనమైన వాటిని బలపరచుట సంఘ కాపరుల బాధ్యత. బలహీనమైన వాటిని మనం ఏం చేయాలండి? బలపరచాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 1వ వచనములో ఏమనుంది? విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. సంశయములను తీర్చుకొనుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోమన్నాడు. చేర్చుకోమన్నాడా? చెదరగొట్టమన్నాడు. చేర్చుకోమన్నాడు గాని చెదరగొట్టమని చెప్పలేదు. 15వ అధ్యాయం రోమాపత్రికలోని 1 నుండి 3 వచనాలు. రోమాపత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మీలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను అన్నాడు. కనుక దైవికమైన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఏం చేయాలండి? బలవంతులమైన మనము మనలను మనమే బలవంతులమని సంతోషపరచుకోకూడదట. బలహీనుల దౌర్బల్యములను కూడా మనము భరించబద్ధులం అన్నాడు. మన ప్రభువే మనకు చక్కని శ్రేష్టమైన మాదిరిగా ఆయన కనపడ్డాడు. కనుక ప్రియులారా, బలహీనమైన వాటిని బలపరచుట సంఘ కాపరుల బాధ్యత. అంతేకాదు,
బలహీనులకు ఊత ఇయ్యవలెను అన్నాడండి. బలహీనులకు ఏమి ఇయ్యాలి? ఊత ఇయ్యాలి. బలహీనులకు ఊతనియ్యాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మేము సహోదరులారా, మేము మీకు బోధించున్నదేమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత ఇయ్యుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎంతటి సత్యాన్ని ఎంతో వివరంగా చెప్తా ఉన్నాడు. కనుక బలహీనులకు ఊత ఇయ్యాలి. మనం వారిని చేర్చుకోవాలి, వారికి ఊతనియ్యాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పాలతో మిమ్మును పెంచాను, అది సరిపోవటం లేదు కనుక వాక్యముతో, బలమైన ఆహారముతో పెంచవలసి వచ్చింది అంటాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉంటాడు అనుంటుంది. పాలు త్రాగే ప్రతివాడు ఏమై ఉన్నాడు? పసివాడే. పసివాడు అంటే నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడు అని. కనుక ప్రభు పిల్లలమైన మనము దినదినము అనుదినము వాక్యపు బలము చేత బలవంతులంగా ఉండాలి. మనము ఎప్పుడైతే బలవంతులంగా ఉంటామో ఈ బలహీనమైన వాటిని మనము పోషించగలం, బలపరచగలం. కానీ ఇశ్రాయేలీయుల కాపరులు అలా చేయలేదండి. ఇశ్రాయేలీయుల కాపరులు అలాగున చేయలేదు. అలాగు చేయలేని కారణము చేత ప్రియులారా ఎంతో గొర్రెలకు నష్టం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది. కాబట్టి మనలను బట్టి నష్టము జరగకుండా గొర్రెలకు మేలు జరిగేటట్లు మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. రెండు విషయాలు మనం విన్నాం. ఒకటి, కాపరులు గొర్రెలను మేపవలెను. 2, కాపరులు బలహీనమైన వాటిని బలపరచవలెను. ఇక 3వదిగా రోగము గల వారిని స్వస్థపరచుట. రోగము గల వారిని స్వస్థపరచుట. కాపరి బాధ్యత ఎంత గొప్పదో, ఎంత పెద్దతో, ఎంత ఉన్నతమైన బాధ్యతతో కూడిన వ్యవహారమో మీరు ఆలోచన చేయండి. చెడ్డ కాపరులాగా ఉండకుండా మంచి కాపరులాగా ఉండి, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు కదా. మంచి కాపరి మా ప్రభు యేసే, ఒక మంచి పాట ఉంది కదా. ఆ మంచి కాపరత్వంలో మనము దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆయన నామాన్ని ఘనపరుచుదాం. ఇక రోగము గల వాటిని స్వస్థపరచరు.
తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. తద్వారా వచ్చే ఫలితమేంటో తర్వాత మాటల్లో విందాం. ప్రార్థన చేసుకుందాం. కాపరులు, ఆనాటి ఇశ్రాయేలు కాపరులు ఈనాడు మన జీవితంలో దేవుడు మెచ్చదగిన కాపరత్వం లేకపోతే నష్టం, కష్టం కలుగుతుంది. మన ప్రభువు మంచి కాపరి. ఆయన కాపరత్వంలో ఆయనకు మహిమకరంగా జీవితం. ప్రార్థన చేసి, మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయములో కాపరులను గూర్చిన విషయాలు ఎంతో తేటగా మేము వినడానికి కృప చూపారు. ప్రతి విషయంలో మీకెంతో మహిమ మేము తేగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో నిజమైన కాపరులు, కడుపు నింపుకుని కాపరులు, ఈ కాపరులను గురించిన విషయాలు చాలా ఉన్నాయి. కడుపు నింపుకునేటట్టుగా ఉండకూడదు. అవసరమైతే గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాంటి గొప్ప సిద్ధపాటుతో కాపరత్వం చేయాలి.